బ్రేకింగ్ న్యూస్. సంగారెడ్డి జిల్లాలో ఉగ్రమూకల కలకలం సృష్టిస్తుంది. ఉగ్రమూకల కదలికల కలకలం సృష్టిస్తున్నాయి. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాంకు చెందిన ఇస్లాం అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14వ తారీఖున ఇస్లాంను పట్టుకున్నారు అస్సాం పోలీసులు. గొల్లపల్లిలో కొద్ది రోజులుగా మేస్త్రిగా పనిచేస్తున్నాడు ఈ ఇస్లాం. ఆ వ్యక్తిని ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. అస్సాంకు చెందిన ఇస్లాంని పోలీసులు సంగారెడ్డిలో పట్టుకున్నారు. గొల్లపల్లిలో కొద్ది రోజులుగా మేస్త్రిగా పనిచేస్తున్నాడు ఇస్లాం. అస్సాంలో మొబైల్ షాప్లో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు అమ్మాడు అనే అభియోగాలు ఈ ఇస్లాంపై ఉన్నాయి. నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీలకు అమ్మినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ తర్వాత, పహల్గాం దాడి తర్వాత మనం ఆపరేషన్ సింధూర్ చేసాం. పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్త వాతావరణ పరిస్థితులు, యుద్ధం లాంటి పరిస్థితులు, ఇవన్నీ తర్వాత మన భద్రతా బలగాలు ఉగ్రవాదుల కోసం కూంబింగ్ చేస్తూ ఉన్నారు. అలాగే పోలీసులు ఎవరైతే జాతీయ భద్రతకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్నారో వాళ్ళపైన ఎన్ఐఏ, ఇటు రాష్ట్రాల పోలీసులు కూడా కన్నేసించారు. ఈ నేపథ్యంలో ఇస్లాం వ్యవహారం తెలిసింది. అస్సాం పోలీసులు ఈ హైదరాబాద్కు వచ్చారు. అస్సాం పోలీసులు తెలంగాణకు వచ్చారు. తెలంగాణకి వచ్చి సంగారెడ్డిలో ఇస్లాంను అదుపులోకి తీసుకున్నారు. అస్సాంలో ఈ ఇస్లాం అనే వ్యక్తి సిమ్ కార్డులు, ఐడి ప్రూఫ్ లేకుండా సిమ్ కార్డులు అమ్మినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 14న ఇస్లాంను పట్టుకున్నారు అస్సాం పోలీసులు. గొల్లపల్లిలో కొద్ది రోజులుగా మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అయితే అస్సాం మొబైల్ షాప్లో పనిచేసినప్పుడు గుర్తింపు కార్డులు లేకుండా కొన్ని సిమ్ కార్డులను అమ్మాడు ఇస్లాం. నకిలీ సిమ్ కార్డులను పాకిస్తానీలకు అమ్మినట్లుగా తెలుస్తోంది. ఇండియా ఫోన్ నెంబర్లతో పాకిస్తాన్లో వాట్సాప్ అకౌంట్లను క్రియేట్ చేశారు పెద్ద ఎత్తున. ఇండియా భారత సెక్యూరిటీ సమాచారాన్ని పాకిస్తాన్ వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు ఈ నెంబర్ల ఆధారంగా. ఆపరేషన్ గోస్ట్ సిమ్ని చేపట్టారు. ఈ ఆపరేషన్ గోస్ట్ సిమ్లో ఇస్లాం భాగోతం బయటపడింది. ఆపరేషన్ గోస్ట్ సిమ్లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7గురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారంతా అస్సాంకు చెందిన వారుగా గుర్తించారు. ఇప్పుడు మీరు ఆ ఇస్లాంని ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇప్పటికే అస్సాంకు చెందిన 7గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వీళ్ళంతా కూడా ఐడి ప్రూఫ్లు లేకుండా సిమ్ కార్డులను అమ్మారు. ఆ సిమ్ కార్డులన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళాయి. పాకిస్తాన్లో భారతీయ సిమ్ కార్డులతో, మన భారతదేశ సిమ్ కార్డులతో వాట్సాప్ గ్రూప్లు ఏర్పాటు చేసి ఇక్కడ సెక్యూరిటీ సమాచారాన్ని అక్కడికి చేరవేస్తూ ఉన్నారు. దీంతో అస్సాం పోలీసులు వలవేసి మరి ఈ ఇస్లాంను పట్టుకున్నారు. ఈ ఇస్లాం చేసిన ఈ పని మూలంగా మన భద్రతా సమాచారం అంతా పాకిస్తాన్లో ఐఎస్ఐ ఏజెంట్లకు వెళుతోంది. దాంతో ఇక్కడ ఉగ్రవాద చర్యలకు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఇస్లాంను అదుపులోకి తీసుకున్నారు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కడెక్కడ ఉన్నారు, ఎంతమంది ఉన్నారనే విషయంపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. మహేష్, ఇస్లాంని అదుపులోకి తీసుకున్న తర్వాత ఎటువంటి సమాచారం వస్తుంది? ఇస్లాంతో పాటు ఇప్పటికి 7గురిని అరెస్ట్ చేశారు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఖచ్చితంగా దేశవ్యాప్తంగా ఇప్పటికే 7గురు అనుమానితులను కూడా అనుమానితులను అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే పాకిస్తాన్ కి గూఢాచార సంస్థ కూడా వీళ్ళు అనుమానంగా సిమ్ములు అమ్ముతూ, ఎక్కువ ధరలో సిమ్ములు అమ్ముతూ కూడా దొరికిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి అస్సాంలో సంబంధించిన వ్యక్తి గతంలో కూడా సిమ్ కార్డులు, ఇటు సంబంధించిన జిరాక్స్ సెంటర్లో పనిచేసిన వ్యక్తిగా తెలుస్తుంది. ఈ అస్సాం అనే వ్యక్తి సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అంటే లేబర్గా పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తి అబూ తాలిబ్ అని చెప్పి కాంట్రాక్ట్ మేస్త్రి దగ్గర గత 8 రోజుల క్రితం కూడా నేను పని చేయడానికి సిద్ధంగా ఉన్నా, నాకు పని ఉంటే చెప్పండి అని చెప్పి ఇప్పటికే అది సంబంధించిన ఇస్లాం చెప్పిన పరిస్థితి. అంటే అనుమానంగా ఉన్నటువంటి ఈ నెల 14వ తారీఖు రోజు నాడు ఇస్లాంను అరెస్ట్ చేసి అస్సాం సంబంధించిన పోలీసులు కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. అస్సాంను సంబంధించిన ఎటువంటి మూలాలు ఉన్నాయి ఏంటి అని చెప్పి అబూ తాలిబ్ అనే మేస్త్రిని కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే గతంలో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఏందని చెప్పి కూడా అనుమానితులను కూడా పోలీసులు ఇప్పటికే రంగప్రవేశం చేసి ఖచ్చితంగా నిఘా పెట్టడం జరిగింది. ఎందుకంటే మనకు పాకిస్తాన్కి యుద్ధం జరుగుతున్న వేళ ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం అందరినీ కలిసివేసే విధంగా ఉన్నాయి. పోలీసులకు కూడా సవాలుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇప్పటికే దేశవ్యాప్తంగా అక్రమార్కులు, దేశంలో చొరబాటుదారులు కూడా ఎటువంటి ఐడి ప్రూఫ్స్ లేకుండా కూడా దేశంలో వచ్చి ఐడి ప్రూఫ్ లేకుండా, ఆధార్ కార్డు లేకుండా కూడా విచ్చలవిడిగా తిరుగుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి దేశంలో ఎన్ఐఏ కావచ్చు, ఉగ్రవాదులను ఏరివేయాలని చెప్పి ఉద్దేశం కొద్దీ ఇప్పటికే ఏరివేయాలని, పాకిస్తాన్ వెళ్ళిపోవాలని చెప్పి చెప్తున్న సందర్భాలు మనం చూస్తున్నాం. దానికి సంబంధించి ఇంటెలిజెన్స్ విభాగం కూడా
సీరియస్ గా తీసుకొని ఇటువంటి వాటిపై నిఘా పెట్టి ఖచ్చితంగా వీరిని పట్టుకోవాలని చెప్పి ఇప్పటికే చూస్తున్న పరిస్థితి. వీరిని కూడా దేశంలో ఇప్పటికే 7 మందిని కూడా అదుపులో తీసుకుని అనుమానితులను కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి ఉద్దేశం కొద్దీ సిమ్ములు అధిక మొత్తంలో అమ్ముతున్నారు. వీరికి విదేశాలకు సంబంధించి అంటే వాట్సాప్ ఈ గ్రూపులలో కూడా ఇస్లాం అనే వ్యక్తి సంగారెడ్డిలో ఎక్కడుంటున్నాడు, ఎవరు ఈ వ్యక్తికి ఇక్కడ ఆశ్రయాన్ని కల్పించారు? అంటే గతంలో కూడా ఈ యొక్క ఇస్లాం అనే వ్యక్తి ఇటు సంగారెడ్డి జిల్లాలో కూడా లేబర్ పనిగా చేస్తున్నటువంటి వ్యక్తి. ఎవరికి కూడా అంటే ఈయన డైలీ కూలీగా చేస్తాడు. గత 8 రోజుల క్రితం కూడా అబు తాలిక్ అని చెప్పి మేస్త్రికి పరిచయం అయినట్టు తప్ప నాకు ఏం పరిచయం లేదు, ఆయన గురించి ఏం తెలియదని కూడా చెప్తున్నారు పోలీసులు. ఇప్పటికే ఇతనిపై ఎక్కడెక్కడ ఉన్నాడు ఏంటి అని చెప్పి పూర్తిగా నిర్ధారణ చేసుకోవడానికి పోలీసు మాత్రం ఎంక్వైరీ చేస్తున్న అయితే పరిస్థితి చేస్తుంది. అంటే ఆయన ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అని చెప్పి ఇప్పటికైతే ఎవరికి తెలియని పరిస్థితి ఉంది. ఇప్పటికే అస్సాం పోలీసులు ఇస్లాంను అరెస్ట్ చేసి పూర్తి ఆధారాలు సేకరించడానికి ఒక సంగారెడ్డి జిల్లాలో ఎక్కడెక్కడ పనిచేశాడు ఏంటి అని చెప్పి వారిని సీరియస్ గా తీసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. రోహిత్. రైట్ మహేష్, సంగారెడ్డిలో ఒక ఉగ్రవాద యాక్టివిటీకి అవకాశం కల్పిస్తున్నటువంటి ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతని పేరు ఇస్లాం. అస్సాం నుంచి ఇక్కడికి వచ్చి మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అస్సాం పోలీసులు ఇక్కడికి వచ్చి ఇస్లాంను అరెస్ట్ చేశారు. దీంతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో అస్సాంకు చెందిన ఇస్లాంను అరెస్ట్ చేశారు. ఈ నెల 14వ తారీఖున ఇస్లాంని పట్టుకున్నారు అస్సాం పోలీసులు. గొల్లపల్లిలో కొద్ది రోజులుగా మేస్త్రిగా పనిచేస్తున్నాడు. అస్సాంలో ఒక మొబైల్ షాప్లో గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులను అమ్మాడు. నిజానికి సిమ్ కార్డులు అమ్మాలి అంటే, సిమ్ కార్డు ఎవరికైనా ఎలా చేయాలి అంటే ఖచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలి. గుర్తింపు కార్డు ఉంటేనే సిమ్ కార్డ్ని ఎలా చేస్తారు. కానీ ఇక్కడ గుర్తింపు కార్డులు లేకుండా సిమ్ కార్డులు అమ్మినట్టుగా తెలుస్తోంది. దీంతో ఆ సిమ్ కార్డులన్నీ కూడా పాకిస్తాన్కి వెళ్ళాయి. ఆ సిమ్ కార్డులతో కొత్త వాట్సాప్లో అకౌంట్లు క్రియేట్ చేశారు. ఆ అకౌంట్లతో కొన్ని గ్రూపులు కూడా క్రియేట్ చేశారు. దీంతో భారతదేశంలో భారత భద్రతకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆ గ్రూపుల్లో షేర్ చేసుకుంటూ ఉన్నారు. భారత ఫోన్ నెంబర్లతో పాకిస్తాన్లో వాట్సాప్ అకౌంట్లు పెద్ద ఎత్తున క్రియేట్ చేశారు. ఇండియా సెక్యూరిటీ సమాచారాన్ని అంతా కూడా వాట్సాప్ గ్రూపుల్లో పోస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆపరేషన్ గో సిమ్లో ఈ ఇస్లాం భాగోతం బయటపడింది. ఆపరేషన్ గో సిమ్లో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 7గురిని అరెస్ట్ చేశారు. ఆ 7గురు ఎవరు అనే వివరాలు కూడా ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సాదిక్ని, అలాగే ఆసిఫ్ ఖాన్, సాజిద్, అకీక్, అర్షద్ ఖాన్, మహఫూజ్ ఇస్లాం, జకారియా అహ్మద్, వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అస్సాం పోలీసులు ఇక్కడికి వచ్చి అరెస్ట్ చేశారు. వీళ్ళ దగ్గర నుంచి చాలా కీలకమైన సమాచారాన్ని రాబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఎవరెవరు వీళ్ళకి సహాయం చేశారు, ఇంకా ఎవరెవరికి సిమ్ కార్డులను అమ్మారు, ఎవరి దగ్గర నుంచి ఇలా సిమ్ కార్డులను అమ్మాలి అని ఆదేశాలు వచ్చాయి, ఎవరి ఆదేశాలకు అనుగుణంగా ఇవన్నీ చేస్తున్నారు, ఎక్కడి నుంచైనా డబ్బులు వస్తూ ఉన్నాయా, ఈ వివరాలన్నీ కూడా ఆరా తీస్తున్నారు. ఇప్పటికే మనం చూసాం జ్యోతి మల్హోత్రా హర్యానాకు చెందిన ఒక యూట్యూబర్. ఆమె పెహల్గాం వెళ్ళింది. పెహల్గాంతో పాటు దేశం అంతా కూడా సంచరిస్తూ ఇక్కడి సమాచారాన్ని అక్కడ ఐఎస్ఐ ఏజెంట్లకు చేరవేస్తుంది. ఆమెను కూడా అదుపులోకి తీసుకున్నారు. అంతేకాదు గతంలో పూణేలో బాంబులు తయారు చేస్తూ ఎన్ఐఏ దాడులు చేయడంతో పారిపోయారు. 2 ఇండోనేషియాకు పారిపోయిన వ్యక్తులను కూడా 2 రోజుల క్రితం ముంబై ఎయిర్పోర్ట్లో పట్టుకున్నారు. ఆ తర్వాత జ్యోతి మల్హోత్రా మన సమాచారాన్ని, భారతదేశ సమాచారాన్ని, కీలకమైన సమాచారాన్ని ఇక్కడ సేకరించి ఐఎస్ఐ ఏజెంట్లకు చేరవేస్తుంది. ఇప్పుడు ఈ ఇస్లాం లాంటి వ్యక్తులు గుర్తింపు కార్డు లేకుండా సిమ్ కార్డులను అమ్మి అవి పాకిస్తాన్కి వెళ్ళేలాగా చేసి అక్కడ వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేసి కీలకమైన సమాచారాన్ని అక్కడ చేరవేస్తున్నారు. సో ఈ వివరాలన్నీ కూడా వెలుగులోకి వస్తున్నాయి. ఏదో జరగబోతుంది, మొత్తం మీద పాకిస్తాన్ ఒక స్లీపర్ సెల్స్ని కూడా యాక్టివేట్ చేయబోతుంది అనే ఒక విషయంపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఈ జరుగుతున్న పరిణామాలన్నీ దానికి బలం చేకూర్చే రకంగానే ఉన్నాయి. ఒక్కసారి ఇస్లాంను అరెస్ట్ చేసిన తర్వాత ఒక వ్యక్తి మాట్లాడారు, తాలిబాన్ లేబర్ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. मुफिजुल नाम का एक आदमी जो अड्डे पे से भी काम किया और इधर बीर कंपनी में काम कर रहा था। 6 लेबर था उन लोग। आके मेरे पास 7 दिन हुआ, उन लोग आके 8-9 दिन आए, उसमें 6 दिन काम किया। असम का रहने वाला, इधर उनका फैमिली, खालू भाई लोग रहते इधर बीर कंपनी में, अड्डे पे से काम करते। तो उन्हें मेरे को बोले काम नहीं है बोल के, तो मेरे लेबर में उनको लेके आए, मेरे पास काम किए 4 दिन। 10 तारीख से लेके उन्हें 14 तारीख तक काम किए। 14 तारीख को जब छुट्टी था तो आसाम का पुलिस आए और उनको पकड़ के ले गए
साइबर क्राइम मामले में सिम के बारे में बोले। मेरे को इससे ज़्यादा उनके बारे में कुछ भी मालूम नहीं है। और उन लोग जो आया मेरे पास काम करने के लिए, इससे पहले भी इधर उन लोग काम करके गए, 1-1.5 साल से काम कर रहे थे। तो मेरे को बोले तो मैं बाहर से ऐसे अड्डे पे से, यहाँ पे लेबर चौक बोलते हैं, लेबर चौक से जैसे लाता उस तरह डेली ला के काम करा के भेजने का काम मेरा था। वो डेली मेरे पास काम कर रहे थे। अभी आके इन लोग 6 दिन काम किए। वो लोग 6 आदमी आए थे, उनके गाँव वाला। उसके बाद उन लोग काम करे। जिस दिन पुलिस वाला आए वो तकरीबन 3:30-4 बजे के करीब आए। असम वाला पुलिस वाले आए, उन्हें मेरा डाटा देखे, पूरा मेरा सर्च किए। उन्हें बोले तुम्हारा कुछ भी गलती नहीं है। एक आदमी जो मुफीजुल इस्लाम है उसको पकड़ के ले गए। बाद बाकी उसके गांव वाला 4-5 आदमी था, उनको छोड़ दिए। उनके बाद एक दिन इधर संगारेड्डी में उन लोग लेके गए, यहाँ पास में कोंडापुर पुलिस स्टेशन। हमारा फ़ोन भी जमा